సూర్యాపేట సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు రాబోతున్నారన్న సమాచారం సమకూరిన నేపథ్యంతో అక్కడ ఉండి తమిళ భాషలో బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసులు భయాందోళనకు గురయ్యారు. దీనితో వారు స్థానాన్ని వదిలేసి తప్పుకున్నారు. ఈ వార్త సెన్యూరు రంగంలో గాయపడినట్లు జనాల మధ్య ప్రస్తుతం తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. భద్రతా కారణాలు ఈ చర్యకు కారణమని అధికార వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో పోలీస్ వ్యవస్థలో అంతర్గత అనుకోనికలే పైకి వచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాజకీయ రంగంలో ప్రబలమైన ప్రయత్నాన్ని కలిగి ఉండడం, సామాజిక రాజకీయ వర్గాలపై ఆయన ప్రభావం యథార్థంగా ఉందనే ఈ సూచన కూడా వ్యాప్తి చెందింది. ఇట్టి పరిస్థితుల మధ్య అధికారులు అదనపు భద్రత ఏర్పాట్లను చర్యలు తీసుకోవాలంటూ తెలియజేస్తున్నారు. ఏ పని లేవు, ఏది లేదు. మనం పోయి నిలబడడం ఒకటే ముఖ్యం. ఇదే పద్ధతిలో పోవాలి. అయ్యో పట్టుకుపోయింటాడు కదా అని ఏడ్చుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు, భయపడి అక్కర్లేదు. వాడు పోతాడని తెలుసు. మనం ఏం చేయాలో కూడా మనం నిర్ణయం చేసుకోవాలి. ఇదే పద్ధతిలో పోవాలి. వందలాది వేలాది మంది నిలబడాలి, ఇడిపించుకోవాలి నాయకులు. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.